పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టకపోతే ఆ నరకం ఎంత దారుణంగా ఉంటుందో ఆ జంటకు మాత్రమే తెలుస్తుంది. బాబైనా పాపైనా ఎవరైనా పర్వాలేదు, ఎవరో ఒకరు పుడితే చాలని కోటి దేవుళ్లకు మొక్కుతారు. అదేం విచిత్రమో లేదా అదృష్టమో తెలియదు, కానీ మనం చెప్పుకోబోయే ఈ 2 విలేజెస్లో మాత్రం ఊరి నిండా కవల పిల్లలేనట. అందులో ఒక గ్రామం మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి బావిలో నీళ్లు తాగితే చాలట కవల పిల్లలు పుడతారని ఈ గ్రామస్తులంతా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ గ్రామంలో 120 జంటల వరకు కవల పిల్లలు ఉన్నారు. మరైతే ఆ విలేజెస్ ఏంటి, వాటి యొక్క స్టోరీ ఏంటనే విషయం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో కవల పిల్లలు ఎక్కువగా జన్మించే గ్రామాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి కేరళలో ఉన్నటువంటి కోడిన్హి విలేజ్. ఈ విలేజ్లో దాదాపుగా 400 వరకు కవల పిల్లల జంటలు ఉన్నాయంట. రెండోది మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దదొడ్డుగుంట విలేజ్. ఈ విలేజ్లో ఇప్పటి వరకు 120 కవల జంటలు ఉన్నాయంట. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దదొడ్డుగుంట గ్రామం సుమారుగా 4000 జనాభా కలిగినటువంటి పచ్చటి పల్లెటూరు. ఈ ఊర్లో ఒక బావి ఉంది. ఆ చిన్న బావి నీళ్ళే ఈ ఊరికి దాహం తీరుస్తుంది. అయితే ఈ బావి మహత్యం ఏంటి, ఆ నీళ్ళలో ఏముంది, ఇటువంటి విషయాలేవి కూడా శాస్త్రీయంగా ప్రూవ్ చేయలేదు, కానీ ఆ నీళ్లు తాగడం వల్లే కవల పిల్లలు పుడుతున్నారన్నది ఈ గ్రామస్తులు బాగా నమ్ముతున్నారు. ఈ ఊరిలో ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే, మా ఊరి నిండా కవలలు ఉన్నారంటే శాస్త్రీయంగా ఎలా రుజువు చేయాలి, చుట్టుపక్కల ఏ ఊరిలోనూ లేనంత మంది కవలలు మా ఊరిలో ఉండటం విశేషమే కదా. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మా ఊరి బావిలో నీళ్లు తాగడం వల్లే కవల పిల్లలు పుడుతున్నారని మా పెద్దలు చెప్తే మాకు తెలిసింది. ఇప్పుడు అదే విషయాన్ని మేము కూడా మా పిల్లలకు చెప్తున్నాము అని చెప్తున్నాడు. అయితే నిజంగా ఈ బావి నీళ్లకు ఇది సాధ్యమా, ఇది కేవలం నమ్మకమైన శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ కూడా జరిగింది. కొందరు ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు బావిలో నీటిని తీసుకెళ్లి ల్యాబ్లో టెస్టులు కూడా చేయించారు. అయినప్పటికీ ఇంకా సంపూర్ణ పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్తున్నారు. ఈ కవల పిల్లల ఊరు గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం ఒక ఉపాధ్యాయుడు. ఆయన పేరేంటంటే బండి శ్రీనివాసరావు. 20 ఏళ్ల క్రితం ఆయన జనాభా లెక్కలు రాసుకోవడానికి ఈ ఊరు వచ్చారు. చాలా ఇళ్లలో కవల పిల్లలు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఎక్కడా లేని ఈ వింత, ఈ ఊర్లో ఇంతమంది కవల పిల్లలు ఉన్నారా, ఇది ఖచ్చితంగా పరిశోధించదగ్గ విషయమే అనిపించి ఊర్లో ఉన్నటువంటి పెద్దలను, మహిళలను ఆరా తీశాడు. మాస్టారు, మేమంతా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఈ బావిలో నీళ్ళే తాగుతున్నాం, అందువల్లే మాకు కవల పిల్లలు పుడుతున్నారు అని జవాబు చెప్పారు. కానీ వీళ్ళు చెప్పిన మాటల్ని ఈ టీచర్ అస్సలు నమ్మలేదు. ఆధారాలు లేకుండా ఎలా చెప్పగలం అన్నది ఈయన ఆలోచన. ఆ తర్వాత కొన్నాళ్లకు ట్రాన్స్ఫర్ మీద శ్రీనివాస్ టీచర్ ఆ ఊరికి వచ్చారు. అయితే ఆయన అక్కడే నివాసం ఉండాల్సి వచ్చింది. అప్పటికే వారికి ఒక బాబు. పెద్దదొడ్డిగుంట విలేజ్కి వచ్చాక స్థానిక బావి నీళ్ళే తాగారు. కొన్నాళ్లకు ఆ ఉపాధ్యాయ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. దాంతో ఆయన అభిప్రాయం మారింది. ఇక్కడ నీళ్లలో ఏదో మహత్యం ఉందని భావించారు. ఎప్పుడైతే ఈ టీచర్కి కవల పిల్లలు పుట్టారో అప్పటి నుంచి కూడా ఆ ఊరి పేరు అనేది చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా విస్తరించింది. అది కాస్త వైరల్ అయి ఈ ఊరి పేరు ఇంకా మారుమోగిపోయింది. అయితే ఈ టీచర్ వల్లే తమ ఊరికి ఇంత పేరు వచ్చిందని ఆ గ్రామస్తులు అంటున్నారు. మొత్తానికి మన దేశంలో అత్యధిక కవలలున్న 2వ గ్రామంగా ఈ ఊరు అనేది ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడైతే ఈ ఊరు అనేది టూరిస్ట్ ప్లేస్గా కూడా మారిపోయింది. ఈ రకంగానైనా మా ఊరికి పేరు వచ్చిందని గ్రామస్తులందరూ కూడా చాలా సంబరపడిపోతున్నారు. అలాగే మన దేశంలో అత్యధిక కవలలు ఉన్నటువంటి గ్రామం ఏదంటే కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్నటువంటి కోడిన్హి విలేజ్. ఈ గ్రామంలో సుమారుగా 2000 మంది కుటుంబాలుంటే అందులో 400 మందికి పైగా కవలలు జన్మించడం అనేది చాలా అసాధారణమైన విషయం. దీని గురించి డాక్టర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. జనాభా లెక్కల ప్రకారం కోడిన్హి గ్రామంలో గత 5 ఏళ్లలో అయితే 60 జంటలు కవలలు జన్మించారు. అంతర్జాతీయ జన్యు పరిశోధనల బృందం సైతం ఈ ఊరికి వచ్చి కవల పిల్లల యొక్క లాలాజలం, వెంట్రుకలను తీసుకెళ్లి జన్యు పరిశోధనలు కూడా చేపట్టింది. కవల పిల్లల జననంలో నేషనల్ యావరేజ్ అనేది 9గా ఉంటే అదే కేరళలో ఉన్నటువంటి ఈ గ్రామంలో మాత్రం 45గా ఉంది. అంటే చూడండి ఈ గ్రామంలో ఎంత ఎక్కువగా కవల పిల్లలు పుడుతున్నారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన దేశంలో కవల పిల్లలు ఎక్కువగా పుడుతున్న గ్రామాలు ఏవి, వాటి కథ ఏంటి అనేది. వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి.